శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని విఆర్సి గ్రౌండ్ నందు కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శ్రీ తాండవ కాశీక్షేత్ర తపోవన మఠాధిపతులు పూజశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు పాల్గొన్నారు. అత్యంత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేశారు. పై కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రముఖులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్థానిక పెద్దలు, విపిఆర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా ఘనంగా కార్తీక మాస సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా వెల్లివిరిసేలా ఏర్పాటు చేశారని భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీశైలం దేవస్థానం మెంబర్ కోటారెడ్డి గారు కోటారెడ్డి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రధానతో భక్తులందరికీ ధార్మిక విషయాలు అందించేందుకు అనుగ్రహ భాషణంతో ఆశీస్సులు అందించేందుకు శ్రీపతి చేసి ఉన్నారు. పరాసి శ్రీ దేవాదాయ శాఖ మంత్రులు, ఆధ్యాత్మిక తత్పరులు, శ్రీతులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి వేయించేయడం జరుగుతోంది. వారిని సగౌరవంగా సవినయంగా ఈ పూర్ణ కుంభ స్వాగతం పలుకుతూ మంగళ వాయిద్యాల కూర్చొని ఈ లక్ష దీపోత్సవ వేదికపైకి సాధారణంగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. నమో నారాయణ రెండు కూడా ప్రతిధ్వనిస్తాయి. वरुणाद्रवं देवो बृहस्पति
ప్రజాపతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ శంభుధారయతాం ధ్రువం. ఆ పుష్పోత్సవం మన వరకు ఉంటే సరిపోదు, మన సమూహం అంతా సంఘటితంగా చేయాలి అని చెప్పి నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది ఆస్తికులందరూ కలిసి ఈ లక్ష దీపోత్సవాన్ని 10 వసంతాల క్రితం మొదలుపెట్టారు. ఒక కార్యం తలపెట్టేటప్పుడు దానికి తోడ్పు చాలా అవసరం. నాటి నుండి తోడ్పుగా ఉండి తర్వాత సర్వము తానే బాధ్యతలు వారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. కాశీ విశ్వనాథుని యొక్క అలంకారంతో ఉన్న రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒక సంవత్సరం 2 పర్యాయములు. ఒక పర్యాయం కళ్యాణ మండపంలో చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ అందరికీ నామస్మరణ చేస్తాను, కానీ నామస్మరణకే ఒక కేంద్రంగా ఉన్నటువంటి మహాక్షేత్రం పండరిపురం. ఆ పండరిపురం పాండురంగుని ఎంతో భవ్యమైనటువంటి సుందరమైనటువంటి మూర్తిని ఇక్కడ ప్రదర్శింపజేసి ఆనందాన్ని కలిగించారు భక్తులకు. ఇటువంటి ఆస్తిక్యముతో ఉన్నటువంటి కార్యక్రమములు సమాజంలో జరుగుట చేత సమాజంలో ఆస్తిక్య వృద్ధి కలుగుతుంది. జనంలో ధర్మశ్రద్ధ కలగాలి. మనం సుఖంగా జీవించాలంటే ధార్మికమైనటువంటి చింతన కలిగి ఉంటాం. ధార్మికమైన చింతన కావాలంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోగలగాలి. ఆ ధర్మాన్ని తెలుసుకోవటానికి మూలం ఏమిటి అంటే వేదమే. కాబట్టి ఆ వేద ధర్మాన్ని మనం పరిరక్షించుటకు, ఆ వేదం చెప్పబడినటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే దాంట్లో కర్మోచితమైనటువంటి ఆ వేద ధర్మములు అనుష్ఠించుటకు మనకు కావలసింది గోవు నుంచి వచ్చేటువంటి క్షీణము, ఆద్యము ఇత్యాది. కాబట్టి గోవుకు వేదములు సుభిక్షంగా ఉంటే తద్వారా లోకంగా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మన యొక్క విశ్వాసం. ఇక్కడ ప్రారంభంలో వస్తూ ఉంటే ఆ ప్రధానమైనటువంటి మార్గంలో చక్కగా గోమాతలు చక్కగా అక్కడ దర్శనమిచ్చాయి, వృషభమూర్తి దర్శనమిచ్చాయి. ఇవన్నీ కూడా మనకి సంస్కృతికి, మన యొక్క మనుగడకి చాలా ప్రసిద్ధి అయినటువంటి ఒక స్ఫూర్తి. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము కేవలం కార్తీక మాసమే కాదు, ప్రతినిత్యము స్నాన దీపదాన ఇత్యాదులు ఆచరించండి. భగవన్ నామాన్ని, భాగవత తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు దీపాన్ని ప్రజ్వలింపజేస్తున్నారు. ఈ దీపం ఒక సంకేతం. దేనికంటే అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అజ్ఞానం ఎక్కడి నుంచి అంటే మన ఆర్థాంతకాలం హృదయంలోనే ఉన్నది. అది తొలగాలంటే ఏం చేయాలంటే వెలుగు కావాలి. ఆ వెలుగు ఏమిటి అన్నారు? లోకమంతా కూడా దర్శింపబడాలంటే ఏం కావాలి అంటే సూర్యుడు ఉంటే దర్శింపబడు. ఆ సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుడు, నక్షత్రాలు, ఆ చంద్రుడు నక్షత్రాలు కూడా లేనప్పుడు దీపం పెట్టాలి. ఆ దీపం కూడా లేనప్పుడు బుద్ధి, ఆ బుద్ధిని కూడా ప్రచోదింపజేసేది లోపల ఉన్న నేనని ఆత్మ చైతన్యం. అట్టి ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేసుకోగలటానికి ఒక సంకేతం ఈ యొక్క ఆత్మజ్ఞానంతో అజ్ఞానం విడి
చక్కగా అద్వితీయమైనటువంటి ఆ అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతియే పరమాత్మ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక లౌకికంగా ఎంత ఉన్నా ఆధ్యాత్మికమైనటువంటి కాస్త సాధన లేకపోతే ఆ జీవనం పూర్ణత్వాన్ని చెందదు. కావున అది పూర్ణత్వాన్ని చెందించుకునే ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎల్లవేళలా ఉండక్కర్లే. ప్రాతకాలం లేచి కాస్త ప్రయత్నం చేసి కనీసం 24 నిమిషాలు తాను లౌకికమైన విషయములన్నింటినీ దూరం పెట్టి సాధన చేయగలిగితే ఏమీ లేకపోయినా రామనామాన్ని చేసిన వాడు ముక్తులవుతారు. కావున ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఇటువంటి నియమాన్ని పాటించండి. ప్రతి ఏడు సుమారు 10 ఏళ్ళగా చాలా విశేషంగా శ్రద్ధాలు ప్రతి సంవత్సరానికి సంవత్సరం ఒక వైశిష్ట్యం పెరుగుతున్నది ఇక్కడ. ఇదే విధంగా ఈ ఎల్లవేళలా ఇలాగే సాగుతూ ఉండాలని దీనికి సహకరించేటువంటి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ దంపతులకి పరిపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఎంతో ప్రయత్నంతో శ్రమ స్ఫూర్తి వీటిని సాధించేటువంటి ప్రయత్నంలో భాస్కర్ కానీ ప్రభాకర్ గారు కానీ ఇంకా ఇతరత్ర వీళ్ళందరికీ కూడా తోపుగా ఉన్నటువంటి సహకార గ్రామందరినీ ఆశీర్వదిస్తూ మా భాషను ఆశీర్వదిస్తున్నాను. హర నమ పార్వతీపతయే. ఏమండి అమ్మా, మీరు కొద్ది వెనక్కి రావాలా? ఏమండి స్వామి స్వామీజీకి నమస్కారం సమర్పిస్తున్నాను. ప్రతి సంవత్సరాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఒక జ్యోతిర్లింగ నమూనాన్ని మనం ప్రతిష్ఠించుకోవడం ఈ ప్రాంగణంలో. అందులో భాగంగా ఈ సంవత్సరం గుజరాత్లోని సౌరాష్ట్రలో వచ్చిన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆమె నమూనాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే ఒక వైష్ణవ ఆలయాన్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. అందులో భాగంగా మహారాష్ట్రలోని పండరీనాథ పాండురంగ విఠలని కూడా అంటారు. ఆ విఠలని యొక్క పాండురంగ యొక్క పండరీనాథుని యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నాం. చేసిన పెద్దలందరూ స్వామీజీ యొక్క ఆసక్తి స్వీకరించగలుగుతుంది. మీరు కొంచెం వెనక్కి వచ్చేయాలి. ఆమెకు జరగమనమ్మా, కొద్ది వెనక్కి జరగమన్నా, కొద్ది జరుపమ్మా, వెనక్కి జరుపు. మన భారతదేశంలో హైందవులుగా జన్మించబడిన అదృష్టం వేదాలు, ఉపవేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనేక ధర్మ గ్రంథాలకి భగవంతుడు బ్లూ శారీ మనందరికీ కూడా నమస్కారం సమర్పించుకుంటున్నాం. స్వామి వీళ్ళు కొద్దిగా జరపబోతుంది వెనక్కి. విచ్చేసి అనుగ్రహ భాషణాన్ని అందించి సకల మానవాన్ని తరలించడానికి ఏ విధమైన ఆచరణ ఈ విధంగా అందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి నేను అది చూస్తున్నా, ఇది చూసుకుంటున్నా సార్.
నా పేరు బొమ్మిశెట్టి నాగశ్రీ. నేను పడుగుపాడు కోవూరు మండలం నుంచి వచ్చున్నాము. ప్రతి సంవత్సరం ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమం చాలా దిగ్విజయంగా పార్లమెంట్ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు జరుపుతుంటారు. మాకు ఈ కార్యక్రమంలో మేము రావడం చూసి ఈ దీపోత్సవాన్ని జరిపించుకోవడం అనేది వాళ్ళ ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా భారీ ఎత్తున చేస్తుంటారు ప్రతి సంవత్సరం.